హాయ్ ఫ్రెండ్స్, నిన్నైతే మనం నాటుకోడి ఫామ్లో మనం ఒక పెద్ద పుంజుని అయితే నిన్నైతే కోసుకోవడం జరిగింది. ఈ పుంజు అయితే మంచి క్వాలిటీ పుంజు అని మనం తప్పనిసరిగా కోయాల్సి వచ్చింది. ఎందుకంటే దానికి మోకాళ్ళు పట్టేసినాయి. దానికి నేను మెడిసిన్ ఏం వాడలేదు, ఇంకెందుకులే అని చెప్పి కోసేసాను. ఈ విధంగా అయితే నాటుకోడిని ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే అయితే మేము ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాం. ఈ విధంగా మంటల మీద ఉరిగడ్డేసి కాల్చుకునే విధానం అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఎవరైనా కోసుకోవాలంటే ఈ విధంగా ట్రై చేయండి. ఆ విధంగా అయిపోయిన తర్వాత మేము నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాం. ఎముకలకి ఎముకలు, మెత్తడికి మెత్తడికి వేసుకొని ఇది ఈ విధంగా చేసాం. కూర అంతా అది ఫ్రెండ్స్. నేనైతే అయిపోయిన తర్వాత ఎమ్మటైతే తినడానికి రెడీ అయిపోయాను. మంచి ప్లేట్ నిండా వేడి వేడి రైస్లో వేసుకొని తినేస్తూ ఉన్నాను. క్వాలిటీ కూడా బాగుంది. మా మిస్సెస్ అయితే కర్రీస్ ఇంకా చాలా బాగా చేస్తుంది. మంచి క్వాలిటీ కూడా ఉంది. టేస్ట్ కూడా బాగుంది. మీరు ఎవరైనా కానీ ట్రై చేయాలంటే నాటుకొని ఈ విధంగా చేసుకుంటే మటుకు మంచి క్వాలిటీ ఉంటుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. మన ఫామ్లో మన కోడిని మనం ఈ విధంగా తింటే మటుకు మంచిగా ఉంటుంది. బయట ఎక్కడో నాటుకోళ్ళు మంచిగా ఉండవు. వాళ్ళు ఎలాంటియో తీసుకొచ్చి చికెన్లో అమ్ముతూ ఉంటారు. కాబట్టి మనమైతే మంచి క్వాలిటీ పుంజునైతే కోయటం జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.